Let's go. బ్యాక్ బంజారా ఫ్రాంక్ వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మామిడికాయ మీద మా ఫ్రెండ్ మీద ఫ్రాంక్ చేద్దామని ఒక చిన్న పచ్చడిలాగా చేసి మా ఫ్రెండ్కి తినిపిద్దామని ప్లాన్ వేసినాం. దాంట్లో ఏమేమి కలుపుతామో మీకు చూడండి ఇప్పుడు. ఓకే, కమ్ స్టార్ట్. సో ఇదేంటో మీకు తెలుసా? అదే మ్యాంగో పచ్చడిలో ఏమేమి కలపాలని చెప్పాను కదా. సో ఇదేం తెలుసా? ఇది బనానా. ఓకే, నెక్స్ట్ జామకాయ, నెక్స్ట్ జామకాయ ఆకులు, మరి ఆకులు. దాని తర్వాత ఇదేం తెలుసు కదా, వేపాకు చెట్టు. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లవర్స్ ఏదో తెలియదు, మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఈ ఫ్లవర్స్ పేరు తెలియదు నాకు. సో ఇది కూడా కలుపుతున్నమాట. అండ్ ఇంకా ఏంటంటే నిమ్మకాయ ఆకులు తెలుసు కదా. సో నిమ్మకాయ ఆకులు కలుపుతున్నాను అనమాట. అవి కూడా కొంచెం చేదుగా ఉంటాయి కదా. సో అది కూడా కలిపి ఒకేసారి దంచి వాడిని తినిపిద్దామని ప్లాన్ వేసినమాట. ఓ ఓ ఓ వెయిట్ వెయిట్, అరే ఇవన్నీ పెట్టరా, ఇది తెంపి దీంట్లో పెట్టు. ఈ ఫ్లవర్స్ పెడదాం మరి. ఈ ఫ్లవర్స్ ఓకే, కొంచెం చాలు. అండ్ మెయిన్ ఐటమ్ ఏందో తెలియదు కదా మీకు. సో అది చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా కప్పేద్దాం. ఇలా మంచిగా కప్పేసి ఇలా రౌండ్ చేసేసి దీనికి ఇలా చేసి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రాయి ఉందా, Oh my god. కదా, ఈ రోకిలిలో దంచి మరి పెడదామని ఆలోచిస్తున్నాం. సో ఇది ఎలా చేస్తున్నామో చూడండి. మీరు ఎప్పుడైనా రోకిలిలో ఏదైనా పచ్చడి చేసుకొని తింటుంటే కామెంట్ చేయండి. అండ్ మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇది చూడండి, ఇది ఎలా కనిపిస్తుంది మీకు? మేము పెట్టిన ఏమైనా ఐటమ్స్ కనిపిస్తుందా, లేకపోతే నార్మల్గా మనం ఇంట్లో చేసుకున్న చట్నీ లాగా ఉందా, ఎట్లా ఉంది కామెంట్. వావ్, మోస్ట్గా మొత్తం ఈ చట్నీ అయితే అయిపోయింది. మేము ఏమేమి పెట్టినామో మీకు అయితే తెలుసు కదా. సో ఇప్పుడు ఏం చేద్దామండి, తీసి బయటికి తీసి దీంట్లో పెడతాం. ఈ అరటి ఆకులో పెట్టేసి ఆల్మోస్ట్గా అయితే మా చట్నీ రెడీ అయిపోయింది. అది మీకు చూపిస్తున్నాం. సో ఇప్పుడు చూడండి దారా, ఇదిగో మా చట్నీ ఎలా ఉంది చూడండి. ఎలా? వావ్, మీరు కామెంట్ చేయండి, కావాలంటే మేము వచ్చి చేసిపోతాం. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్స్ రాగా ఇప్పుడు వస్తారు ఒక 10 minutesలో. Let's go. సో లాస్ట్కి అయితే మా ఫ్రెండ్ వచ్చాడు, వచ్చి తినడానికి తింటున్నాడు. సో అతను ఒకరే డౌట్ పడతారని నేను కూడా తింటున్నా. సో ఇద్దరు, నేను తిన్న తర్వాత అతను కూడా తిన్నాడు. సో దాని తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. సో ఫ్రెండ్స్, లాస్ట్కి ఈ చట్నీ రైస్ తినిపించినాం. సో ఎలా ఉందో టేస్ట్ చెప్తారు. సూపర్. ఓపెన్ గా చెప్పు, ఎలా ఉంది? దాంట్లో అది మ్యాజిపెట్టి ఆకులు వేసి దంచి కొడుకులు నన్ను తినిపిస్తుంది. ఆగిపెట్టి కాదు, అది మ్యాజిపెట్టి కాదు, బనానా అండ్ యాపాకు చెట్టు అండ్ ఏంటంటే జామకాయ చెట్టు, పిచ్చిగడ్డలు అన్ని పెట్టి ఒక చట్నీ లాగా తయారు చేసి నీకు తినిపించిన. సక్సెస్ అయింది మా వీడియో కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చెప్పురా, చెప్పు. లైక్ చెప్పు, లైక్ సబ్స్క్రైబ్ చెప్పు. లైక్ నెక్స్ట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, కామెంట్ లైక్ చేయండి.